హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, మనం గత వీడియోలో చూసినట్లుగానే ఇక్కడ టీఎస్ టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి అంటే 2024 జూన్ 2 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి పేపర్ని మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. గత వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే తెలుగు కంటెంట్కు సంబంధించినటువంటి బిట్స్, అదేవిధంగా తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగాడు, వాటిని మనం ఎలా కరెక్ట్ ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలనేటటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటివరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేసుకునే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. ఓకే, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ చూడడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఒక కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అపరిచిత పద్యం అనేది ఇవ్వడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇక్కడ తమ కార్యంబు పరిత్యజించియు బరార్ధ ప్రాపకులు సజ్జనుల్ దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ దమకై యన్యహితార్థ గతుక జనల్ దైత్యుల్ రుదాన్యార్థ భంగము గావించడు వారిలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఎరికిన్ అనేటటువంటి ఈ పద్యాన్ని ఏమడిగాడంటే పై పద్య రచయిత. ఇక్కడ ఆన్సర్స్ నేను డైరెక్ట్గా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మోడల్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ విధంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం పై పద్య రచయిత అని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ టైంలో మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఏదైతే ఉందో ఈ పద్యం అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పై పద్య రచయిత ఎవరు అని ఇవ్వడం జరిగింది. ఈ పద్య రచయిత మనం చూసుకున్నట్లయితే ఏనుగుల లక్ష్మణ కవి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ సజ్జనులు ఎటువంటి వారు అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చూసుకున్నట్లయితే సజ్జనులు అనేవారు తమ పనిని పక్కన పెట్టి పక్క వారికి సహాయం చేసేవారు. అంటే మనం ఆ పోయంని అంటే ఆ పద్యాన్ని ప్రాపర్గా చదివి అర్థం చేసుకొని ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూసుకున్నట్లయితే దైత్యులు ఎటువంటి వారు ఎటువంటి వారు అని అంటే ఇక్కడ తమ పనికై ఇతరుల పనిని ఆటంకం కలిగించేవారు. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. మనం చదివినటువంటి అంశాన్ని గుర్తించగలుగుతున్నాము అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ 34 క్వశ్చన్ చూసినట్లయితే పై పద్యంలోని ఛందస్సు అంటే ఇది ఘన విభజన లాగా విడగొట్టుకొని అది ఏ ఛందస్సు అనేది చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ పద్యం చదివి దాన్ని ఘన విభజన చేసుకొని ఏ పద్యమో అంటే ఏ ఛందస్సు అనేది చెప్పే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మత్తేబం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ 35 క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ హితార్థ సంధి పేరు రాయమని అడుగుతున్నారు. ఇక్కడ హితార్థ సంధి అనేది ఇక్కడ హిత ప్లస్ ఆర్ధ అంటే ఇక్కడ ఆ ప్లస్ ఆ ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అంటే ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించమంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గద్యాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అవి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ
36 అనమాట. క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, దేనిపై వ్యామోహం ఉండకూడదు అనేది ఉంది. ఆ పారాగ్రాఫ్ మీరు పూర్తిగా చదివినట్లయితే ఈ ఆప్షన్స్ అనేవి ఈజీగా మనం చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ శరీరం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో శరీరం పైన వ్యామోహం అనేది ఉండకూడదు అనమాట. సో 37 క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, సో అందం దేనికి సంబంధించినది? అందం అనేది దేనికి సంబంధించిందంటే బి మనసుకు సంబంధించింది అనమాట. ఆ పారాగ్రాఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి, అది చదవాలి. సో నెక్స్ట్ 38 క్వశ్చన్ చూసినట్లయితే మనం అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్కి సంబంధించి మనం అంటే అర్థం ఏంటి అని ఇవ్వడం జరిగింది. సో మనం అంటే మనలోని జీవత్వం. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది మనకు అంతిమ లక్ష్యం కావాలి? ఏది మనకు అంతిమ లక్ష్యం కావాలంటే దేశ సేవ అనేది అంతిమ లక్ష్యం కావాలి ఫ్రెండ్స్, గమనించండి. సో దేశ సేవ అనేది అంతిమ లక్ష్యం అన్నమాట. సో నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే 40 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, మనకు గుర్తింపునిచ్చేది ఏవి? మనకు గుర్తింపునిచ్చేది ఏవి అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఇక్కడ 41, ఈ క్రింది వాణిలో కొరవి గోపరాజు రచన ఏది అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కవుల యొక్క రచనలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్రింది వాణిలో కొరవి గోపరాజు రచన ఏది అని అంటే ఆప్షన్ ఏ సింహాసన ద్వత్రింశిక అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మణి ప్రవాల శైలిని వాడిన తొలి కవి ఎవరు అని ఇవ్వడం జరిగింది. ఎవరంటే పాల్కూరికి సోమన. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 43 చూసుకున్నట్లయితే ఇక్కడ అభినవ పోతన అనే బిరుదు ఎవరికి కలదు? అభినవ పోతన అనే బిరుదు ఎవరికి కలదంటే వానమామలై వరదాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 44, ఓకే, ఈ క్రింది వాణిలో గుర్రం జాషువా రచన కానిది అని ఇవ్వడం జరిగింది. సో గుర్రం జాషువా గారి యొక్క రచన కానిది ఏంటి అంటే ఇక్కడ తృణకంకణం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హరిత్తు అనే పదానికి అర్థం. హరిత్తు అనే పదానికి అర్థం ఏంటంటే సింహం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ వెలుగు శిఖ అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది అని ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ కిరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ అక్షరం రంగు అనే నానార్థాలు కలిగిన పదం ఏంటంటే ఇక్కడ వర్ణము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముత్యపు చిప్ప అనే అర్థాన్ని కలిగిన పదం. ముత్యపు చిప్ప అనే అర్థాన్ని కలిగినటువంటి పదం ఏది అంటే సుక్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ 49 క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ తీవ్రంగా పోవునది అనే వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చే పదం అనేది ఏంటి అని అడగడం జరుగుతుంది. ఏంటంటే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సైన్యము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 50వ క్వశ్చన్ చూడండి ఇక్కడ. రామాయణ సంధి పేరు రాయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. రామాయణం అనే దానికి సంధి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అత్వ సంధి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఒకే అల్లు అనేక సార్లు రావడం ఏ అలంకారం అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూస్తే వృత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పిల్లి ఎలుక చెట్టు కోతులు ఏ లింగం అంటే ఇక్కడ ఆప్షన్ సి నపుంసక లింగం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ సప్తర్షులు ఏ సమాసం?
ఆప్షన్ డి దిగువ సమాసం అంటే ద్విగు సమాసం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10వ అక్షరం ఎత్తి స్థానం కలిగిన పద్యపాదం. 10వ అక్షరం ఎత్తి స్థానం కలిగినటువంటి పద్యపాదం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్పలమాల. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులు ధ్వన్యార్థాలను గ్రహిస్తారు, అదేవిధంగా పాత్రోచితిని తెలుసుకుంటారు అనే స్పష్టీకరణలు ఈ బోధన లక్ష్యానికి చెందినవి. సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది రసానుభూతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 56 క్వశ్చన్ చూసినట్లయితే అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా అంటే మానవోద్రేకాలను అదేవిధంగా ఆలోచనలను వాంఛనలను తెలియజేసేదే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి సఫైర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ప ఫ బ ఫ మ అనే ధ్వనులు ఇక్కడ వేటికి సంబంధించినవి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఓష్ట్యములు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, సమన్వయ పద్ధతి, యత్నముల పద్ధతి, పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఉద్యమ పద్ధతి అని పిలువబడే ఆధునిక బోధనా పద్ధతి ఏది అంటే చూసినట్లయితే ఆప్షన్ బి అనేది ప్రాజెక్టు పద్ధతికి ఇతర పేర్లు అన్నమాట ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యానెల్ బోర్డు, బులెటిన్ బోర్డు, ప్లాస్ కార్డులు, అదేవిధంగా తోలు బొమ్మలు ఈ రకమైన బోధనోపకరణాలు అని ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే దృశ్య బోధనోపకరణాలు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ తెలంగాణలో ఒక విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగే సంగ్రహణాత్మక మదింపుల సంఖ్య ఏంటంటే ఆప్షన్ డి అనేది 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎక్కడ బాగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది, సో ఆ ఏరియా మనం ఎక్కువగా చదివే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం అనలైజ్ చేసుకుంటూ మనం చదివేటటువంటి టాపిక్స్ను కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా చాలా బాగా చదువుతూ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు ఏదైతే టెట్ కానీ డిఎస్ కానీ రాస్తున్నారో ఖచ్చితంగా మీరు స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ సబ్జెక్ట్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్